హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే మా అత్త వాళ్ళ ఊరి దగ్గర ఇంకా కార్ పెట్టుకునేదానికి ఇట్లా బైకులు పెట్టుకోవడానికి రీసెంట్గా షెడ్ అయితే వేసాము. మా సింబా అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు చూడండి. మా వారు బయటకు వస్తే చాలు ఇంకా వాడికి అదే పని చూసుకుంటూ ఉంటాడు. అంతలోకి సడన్గా వర్షం పడింది, ఎండావాన వస్తూ ఉంది. యాక్చువల్లీ మేము ఎండావాన వస్తుందంటే కుక్కగా నక్కగా పెళ్ళి అంటాము. యాక్చువల్లీ ఎండావాన వస్తే రెయిన్బో వస్తుంది. వీటిని మీరు ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే గెన్సగడ్డలు అంటాము. మనం సన్నగా తురిమేసి ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇవి తురాయి ఆకులు అంటారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియోస్లో చెప్పున్నాను, ఫస్ట్ 2 వీడియోస్లో మా ఇంటి ముందు చాలా అందంగా ఉందని చెప్పి బెంగళూరులో. వీటి మొగ్గల్ని ఇలా చుంచితే వీటి లోపల ఇలా ఫ్లీవ్స్ అలానే ఈ చిన్న చిన్న కాడల్లాగా ఉంటాయి. వీటిని మేము కోడిపుంజులు ఆట ఆడతాము. అలానే వీటి కొంతమంది తింటారు, తింటే నురుపురుగులు వస్తాయని కొంతమంది అంటారు, కొంతమంది కామెర్లు వస్తాయని అంటారు. బట్ నాకైతే తెలియదు, కానీ కొంతమంది అయితే తింటారు. ఇంకా నేను మా ఆడబడుచు దీంతో ఆడడానికి కుస్తీ పడ్డాము. ఎందుకంటే అవి చాలా పొట్టిగా ఉన్నాయి, పొడుగ్గా లేవు, ఊరికే ఊడిపోతూ ఉన్నాయి. ఇంకా వీడియో తీయాలని చెప్పి అయితే కష్టపడిపోయాము. ఇలా ఆడతాం కదా, ఎవరిదైతే ఊడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, ఇట్లా ఎవరిదైతే నిలబడుతుందో వాళ్ళు గెలిచినట్టు అన్నమాట. ఇంకా ఇవే కాకుండా వీటి ఆ మొక్కల కాళ్ళు ఉంటాయి కదా గ్రీన్ కలర్లో, వాటితో ఇట్లా ఆడతాము. అదే ఇలా నెయిల్స్ పెట్టుకొని, ఫేక్ నెయిల్స్ అంటారు కదా, అట్లా నెయిల్స్లా పెట్టుకొని అట్లా భయపెడుతూ ఆడేది. వీటితో కూడా ఆడేవాళ్ళం. ఎవరిదైతే గోరుడిపోద్దో వాళ్ళది ఓడిపోయినట్టు అట్లా ఆడేవాళ్ళం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇయే అన్నమాట. ఇంకా సడన్గా నేను అదే గ్రామ పొంగల్ వీడియోలో చెప్పాను కదా, అమ్మవారు వెళ్ళామని. యాక్చువల్లీ మా అమ్మకి ఫీవర్ వచ్చింది. మేము నెక్స్ట్ డే మార్నింగే బెంగళూరు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంక అమ్మని చూడాలని చెప్పి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అమ్మకి నేను ఒకటే కాబట్టి నేనే చూడకుండా వెళ్ళిపోతే ఇంక నా మనసు ఎట్లా ఉంటుంది? నేను బెంగళూరు వెళ్ళినా ఇంకా నాకు మా అమ్మకి తగ్గిందో లేదో అంటుంది. యాక్చువల్లీ మా అమ్మ ఏం చెప్తుంది, తగ్గిపోయింది, బాగుంది అంటుంది. బట్ మన మనసు కుదురుగా ఉండదు కదా. మా అమ్మని అయితే చూడడానికి అయితే ఇట్లా ఊర్ల మీద అయితే వెళ్తూ ఉన్నాము. ఇది ఆర్మేన్పాడు చిల్మాన్ చేను అంటారు కదా, అట్లా వెళ్ళే రోడ్ అన్నమాట. యాక్చువల్లీ ఈ రోడ్లో మేము వెళ్ళి 3 years అయిపోతుంది. అంతకుముందు ఒకసారి వెళ్తే కారుకి బాగాలేకుండా వచ్చింది. ఒకసారి వెళ్తే నా చున్నీ బైక్లో ఇరుక్కునేసింది. ఇంకొకసారి బైక్ టైర్ పంచర్ అయింది. సో అట్లా మాకు ఏ జరిగినా కరెక్ట్గా లేదని చెప్పి మేమైతే పోవడం మానేసాము. ఇది చిల్మాన్ చైన్ స్కూలు. వీడియో తీసేసరికి ఆ స్కూల్ వెళ్ళిపోయింది. తెలిసిందే కదా, మనం కంటికి కనిపించిన వెంటనే వీడియో తీయాలంటే ఆ లొకేషన్ అయిపోతుంది. ఇంక ఇట్లా ఊర్ల మీద వెళ్ళాము. రోడ్డు ఏమంత కంఫర్టబుల్గా లేదు. మాకు గూడూరు వచ్చి రావడమే బెటర్ అనిపించింది. హైవే పైన ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని. ఇంక ఇవంతా నిమ్మ చెట్లు, రోడ్లు, అడవి అట్లా ఉన్నాయి. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా అన్ని స్కూల్ బస్సులు ఆగిపోయి ఉన్నాయి. యాక్చువల్లీ ఎంతమందికి చిల్మాన్ చేను కానీ ఆర్మేన్పాడు కానీ తెలుసో కామెంట్ చేయండి. ఒకటి నారాయణ, ఇంకోటి వచ్చి ఆశంకర్ అన్నమాట. ఈయన కాలేజీ స్కూల్ వ్యాన్స్ అన్నీ ఉంటాయి కదా. ఎంత బాగుంది కదా తోట. ఇది ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఒక పక్క టెంకాయ చెట్లు, ఒక పక్క గంధం చెట్లు అట్లా వేసుని ఉంటారు వీళ్ళు. మేము ఎప్పుడో చూద్దాం అనుకున్నాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. ఇదంతా నిమ్మ చెట్లే ఉంటాయి. ఆల్మోస్ట్ నిమ్మ చెట్లు, ఇక్కడ మామిడి చెట్లే ఎక్కువ ఉంటాయి. ఎంతైనా పల్లెల మీద వెళ్తూ ఉంటే ఆ ఫీల్ బాగుంటుంది. బట్ మాకు ఇది కలిసి రాలేదని ఫీల్తో మేమైతే అసలు రావడమే మానేసాము. చూడండి, అంతా నిమ్మ చెట్లే. మళ్ళీ ఇక్కడ నిమ్మ చెట్లు వేయడానికి దున్నుతున్నారు. ఇంకా వర్షాలు పడితే నిమ్మ చెట్లే కదా. ఇంకా మా పొలంలోకి వచ్చి మేము ఇంటికి వచ్చి మా పొలంకి వచ్చి ఇట్లా జామకాయలు అలానే నిమ్మకాయలు అన్నీ ఏరుకొని అయితే వచ్చేసాము. ఇదిగోండి మా అమ్మ మా వాడైతే ఏరుతూ ఉన్నారు. మా వారికి వస్తూ ఉంటే ఇంకా జామకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కొన్ని చిలకలు కొట్టేశాయి కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా ఇవి మా తోటకాయలు కాబట్టి ఎంత టేస్ట్ ఉంటాయో అవి మేము చెప్తే చాలా బాగుంటాయి మా తోటల కాయలు. ఇంకా మీషో నుంచి అయితే నా బ్లాక్ కలర్ పెట్టికోట్స్ అయితే ఆర్డర్ వచ్చేసాయి. మనం లోపల వేసుకుంటాం కదండి, ఇంకా డ్రెస్సుల కింద వాటి కింద చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ బాగుంది. వర్త్ ఇట్ అండి. ఎవరైనా కొనుక్కోవాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సరే మరి, బాయ్ బాయ్.